నా పేరు ప్రశాంతి. ఇది నాకు సంబంధించిన కథ. నేను చేసింది కరెక్టా లేదా అనేది నాకు తెలీదు. కానీ నాకు తోచినదైతే నేను చేశాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మాది పేద కుటుంబం. నాకు ఒక అక్క, ఒక అన్న, అలాగే ఒక చెల్లెలు ఉన్నారు. మా నాన్నగారు కూలి పనులకు వెళ్ళి మమ్మల్ని పోషిస్తున్నారు. దురదృష్టవశాత్తు మా నాన్నగారు అనారోగ్య సమస్యలతో మాకు అందనంత దూరం వెళ్ళిపోయారు. నాన్న ఉన్నప్పుడే అక్కకి ఒక సంబంధం తెచ్చి పెళ్లి చేశారు. అక్క జీవితం కూడా అనుకున్నంత సజావుగా అయితే లేదు. అన్న ఏదో చిన్న పని చేసుకుంటూ చాలని సంపాదనతో జీవితం నెట్టుకొని వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి మంచి అందగాడు. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నా జీవితం బాగుపడుతుంది అన్న ఆనందం, అలాగే నాతో పాటు నా చెల్లెలు జీవితాన్ని కూడా చక్కదిద్దవచ్చు అనే ఆనందం ఎక్కువైపోయింది. కానీ పెళ్లి చూపుల సమయంలో మాకు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు చెప్పిన మాటలు విని నా నెత్తి మీద పిడుగుపడినట్టు అయ్యింది. పెళ్లి కొడుకు నన్ను చూడగానే అడిగిన మొదటి మాట, "ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?" నేను అప్పటి వరకు ఎంతో ఆనందంలో ఉన్నారు కాబట్టి నాకు ఇష్టమే అనే సంతోషంగా ఒప్పుకున్నాను. కానీ ఆ తర్వాత అతను చెప్పిన మాట విని నా కాళ్ళ కింద భూమి కంపించింది. నాకు ఇది 2వ పెళ్ళి. మా ఆవిడ నాకు ఒక కూతుర్నిచ్చి తర్వాత అనారోగ్యంతో నాకు దూరమైపోయింది. నా కూతురి ఆలనా పాలన కోసం నేను పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి నీకు ఇష్టమైతేనే మనం పెళ్ళి జరుగుతుంది, లేదు అంటే ఇది ఇక్కడితో ఆపేద్దాం అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అబ్బాయి మంచి అందగాడు, డబ్బున్నోడు, అలాగే మంచి మనసున్నవాడు అని కూడా నాకు అర్థమైంది. కాకపోతే నేను ఆలోచించాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే అది తన 2వ పెళ్ళి అన్న మాట గురించి మాత్రమే. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో మా అమ్మ నన్ను ఒత్తిడి చేసింది. ఇక గత్యంతరం లేక నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. కేవలం దండలు మార్చుకొని మా పెళ్ళి చేసుకుందాం. కేవలం కొంతమంది అతిథులు మాత్రమే మా పెళ్ళికి హాజరయ్యారు. మా పెళ్ళిలోనే నేను మా వారి పాపను చూడటం జరిగింది. చాలా ముద్దుగా బొద్దుగా ఉంది. ఎలా ఉంది కానీ నా మనసు ఎందుకో తనని నాకు అంగీకరించాలి అంటే తట్టుకోలేకపోయింది. తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంట్లో తన మొదటి భార్య ఫోటో చూడగానే తనను చాలా అందంగా ఉంది. పాప కూడా అచ్చు అమ్మలాగే ఉంది. నేను పాపని అయితే అంగీకరించలేక ఉన్నాను. ఎలాగైనా పాపని మా వారి దగ్గర నుంచి కాకుండా అలాగే మా ఇంట్లో కూడా ఉండకుండా చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి అని చాలా క్రూరంగా ఆలోచించడం మొదలుపెట్టాను. కొత్తగా పెళ్ళయింది కదా, ఆ పాపని వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు మేము చూసుకుంటాం కొన్ని రోజులు అని తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేసినా కాలం ఆగదు కాబట్టి కాలం గిర్రున తిరిగింది. పాప మా ఇంటికి వచ్చే రోజు వచ్చేసింది. పాపని చూసినప్పుడంతా నాకు ఏదో తెలియని కోపం వచ్చేది. ఏం చేయాలో అర్థం కాకపోయేది. తనేమో తన బుజ్జి మాటలతో అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకొని తిరిగేది. నేను తనని అసహించుకుంటూ ఉండేదాన్ని. మా వారు ఉన్నప్పుడు బాగా చూసుకునేదాన్ని. ఆ తర్వాత తనను పట్టించుకునేదాన్ని మాత్రం కాదు. ఒకరోజు పాప ఆరోగ్యం క్షీణించింది.